అపోస్తులు పౌలు అనేటువంటి భక్తుడు ఎంత విజ్ఞాన వ్యక్తి, ఎంత గొప్పవాడు, విద్యావంతుడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుడి మీద, దేవుని పిల్లలను వ్యతిరేకంగా తిరుగుతున్నాడో ఆ సమయంలో దేవుడు దర్శించినప్పుడు ఆయన కళ్ళంట పొరలన్నీ అహంకారం, గర్వం, ఈర్ష, ఈ తలంపులు ఉన్నటువంటి అన్ని కొరలు, నెత్తికెక్కిన కళ్ళన్నీ పొరలన్నీ కింద దీపున తర్వాత మహాభక్తుడిగా మారిపోయాడు. క్రీస్తుకి అత్తసాక్షిగా అపోస్తులు పౌలు కట్టిన సంఘాలు ఎవరు కూడా కట్టలేకపోయారు. అంత గొప్ప భక్తుడయ్యాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో అటువంటి భక్తి కలిగిన వ్యక్తులు కావాలి. ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన తమ్ముళ్ళకి చెప్తాను, 60 మంది ట్రైనింగ్కి వచ్చారు, ఇప్పుడు 20 మందే ఉన్నారు. ఎందుకంటే ట్రైనింగ్కి వచ్చినప్పుడే నేను చెప్తాను ఏమనంటే, దేవుని సేవ అంటే సాగు కోసం వస్తేనే రండి, సుఖపడి ఏదో సంపాదిద్దామంటే అది కుదరదు. నా యొక్క పరిసరిలో జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఆత్మలో రక్షణార్థమై పనిచేస్తున్న పరిసరి అని చెప్పి తపంతో ట్రైనింగ్ అవుతున్నారు.